భారతదేశంలో ఈ ఉగ్రవాదుల లింకులు మాత్రం భలే డేంజరస్‌గా కనబడుతున్నాయి. మన విజయవాడలో దొరికినటువంటి ఏంటి, నార్మల్‌గా పనులు చేసుకునేటటువంటి గిగ్ వర్కర్‌లు, మెకానిక్‌లు ఇట్లాంటోళ్ళు. వీళ్ళని ఉగ్రవాదంలోకి లాగ్గలిగారు. వీళ్ళు భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపన కోసం చేసినటువంటి దానికి, ఎక్కడో హైదరాబాద్‌లో పని మనిషిగా చేసుకునేటటువంటి అమ్మాయి నాయకత్వం, ఆమెకి ఐఎస్ఐ డైరెక్ట్. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. అట్లాంటిదే మొన్న మనం మాట్లాడుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఒక నార్మల్‌గా కనీసం ఫినిషింగ్ గూడా పూర్తి కాని ఒక పేద ఇంట్లో తేడా వచ్చి డౌటొచ్చి చెక్ చేస్తే ఆ ఇంటి కిందన ఆయుధాలు ఏకంగా తుపాకులు తయారు చేసే పరిశ్రమ ఉంది అన్నటువంటిది తేలింది గదా! ఆ తుపాకులు తయారు చేసే పరిశ్రమలో తయారు చేసిన తుపాకులు ఎక్కడికెళ్తున్నాయంటే దేశం నలుమూలలకి వెళ్తున్నాయి. అందులో ఢిల్లీకి చేరుతున్నాయి. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్నటువంటి గన్ స్మగ్లర్‌లని అక్కడ ఇప్పుడు ఢిల్లీ స్పెషల్ స్క్వాడ్ పోలీసులు పట్టుకోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.